నమస్కారం. దిస్ ఈస్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఇల్లు, కుటుంబం అనే ఈ సిస్టమ్కి వెన్నెముకగా ఉండే మన హోమ్ మేకర్స్ వాళ్ళు 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. కానీ సమాజం వాళ్ళ పనిని ఒక శ్రమలాగా కాకుండా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా మాత్రమే చూస్తారు. ఇంట్లో అందరినీ పట్టించుకునే మనం మన గురించి, ముఖ్యంగా మన మానసిక ఆరోగ్యం గురించి ఎంతవరకు పట్టించుకుంటున్నాం? హోమ్ మేకర్స్ నిశ్శబ్దంగా అనుభవించే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనే సమస్యల గురించి మనం ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ చూపించడానికి, చెప్పడానికి నేను చాలా రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నాను. కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ముందుగా మనం హోమ్ మేకర్స్ యొక్క శ్రమకి ఇంకా వాళ్ళ స్ట్రెస్కి కారణాలు ఏంటో తెలుసుకుందాం. హోమ్ మేకర్స్ పని లెక్కలోకి రాని రెక్కల కష్టంగా అందరూ అంటారు. ఆ పనికి జీతం ఉండదు, అప్రిషియేషన్ కూడా ఉండదు. కానీ శ్రమ, స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఆ స్ట్రెస్కి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది గుర్తింపు లేకపోవడం. అంటే నువ్వు ఎంత పని చేసినా కూడా ఇంట్లో ఏం పని ఉంటుందిలే అనే మాట అస్తమానం వింటూ ఉంటాం. రెండోది ఐసోలేట్ అయిపోవడం. అంటే ఎవరితో కనెక్ట్ అవ్వకుండా 4 గోడల మధ్య 24 గంటలు ఉండిపోతారు చాలా మంది. మూడోది వచ్చేసి ప్రెషర్ ఆఫ్ పర్ఫెక్షన్. అంటే ప్రతీది పర్ఫెక్ట్గా చేయాలి, ఇంత మిస్టేక్ ఉండకూడదు, లేకపోతే ఇంత చిన్న అంటే వాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తే ఎంత చిన్న దుమ్ము కూడా ఇక్కడ కనిపించకూడదు, అంత పర్ఫెక్ట్గా ఉంటారు కొంతమంది. దానికోసం ఎక్కువ స్ట్రెస్ అవుతారు. నాలుగోది సెల్ఫ్ కేర్ తీసుకోకపోవడం. అంటే వాళ్ళు పట్టించుకోరు. కుటుంబం కోసం వాళ్ళకి ఇష్టమైన పనులు లైక్ వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ హాబీస్ కానీ అన్నీ వదిలేసుకుంటారు. ఈ స్ట్రెస్ ఎక్కువ రోజుల పాటు కొనసాగితే అది మన మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాంటి లక్షణాలను మనం అసలు నిర్లక్ష్యం చేయకూడదు. దాంట్లో మొదటి వచ్చేసి ఎప్పుడు నిరాశగా ఉండడం. అంటే ఎప్పుడు డల్గా చిన్న చిన్న విషయాలకి ఏడుపు వచ్చేస్తుంది. సెకండ్ది ఆసక్తి కోల్పోవడం. అంటే మనకి ఒకప్పుడు బాగా ఇష్టమైనవి సినిమాలు చూడడం, పాటలు వినడం, అవి కూడా బోర్ కొడుతూ ఉంటాయి. మూడోది మన నిద్ర, ఆహారంలో బాగా మార్పులు వస్తాయి. అయితే బాగా ఎక్కువ ఆకలి ఉంటుంది, లేకపోతే అసలు ఆకలి ఉండదు. లేదా బాగా పడుకుంటూ ఉంటారు, ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, లేదంటే అసలు నిద్ర పట్టదు వాళ్ళకి. నాలుగోది సులభంగా చిరాకు పడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న విషయాలకి బాగా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. 5 బాడీ పెయిన్స్. అంటే అస్తమానం తలనొప్పి, కడుపు నొప్పి, ఇలా ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది. 6వది సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. నీకేం తెలియదు, లేకపోతే నువ్వెందుకు పనికిరావు, ఇలాంటి మాటలు మనకు మనమే అనుకుంటూ ఉంటాం. మనం ఫిజికల్ హెల్త్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ మెంటల్ హెల్త్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికోసం నా దగ్గర ఒక 7 టిప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మొదటి వచ్చేసి నాన్ నెగోషియబుల్ మీ టైం. అంటే మీకోసం మీరు టైం కేటాయించుకోండి. అది మీరు టీవీ చూడడానికో ఫోన్ చూడడానికో కాదు, మీకు ఒక ఇష్టమైన హాబీని బిల్డ్ చేసుకోండి. లైక్ బుక్ చదవడం, గార్డెనింగ్, లేదా పాటలు నేర్చుకోవడం, ఇలాంటిది అయి ఉండాలి. 2 డైరీ రాయండి. రోజు ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి, అది రాయండి. దాంట్లో మీకు వచ్చే థాట్స్, మీ ఫీలింగ్స్, మీ కోపం,
అన్నీ రాయండి, దాన్ని భద్రంగా దాచండి. దీనివల్ల మన మనసులోని భారం చాలా మట్టుకు తగ్గుతుంది. మూడోది, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి. అది ఇంట్లో చేసే పని కాదు, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి. అంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం, లేదు యోగా, లేదంటే ఒక వెయిట్ లిఫ్టింగ్, ఇలాంటివి చేయండి. దీనివల్ల మనకి ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. సో దట్ మనం హ్యాపీగా ఉండగలం, మన స్ట్రెస్ని తగ్గించుకోగలం. నాలుగోది, సోషల్ కనెక్షన్. ప్రతి వారము ఏదైనా కొత్త వ్యక్తులతో కానీ లేదా పాత ఫ్రెండ్స్తో కానీ ఫోన్లో అయినా సరే మాట్లాడండి. లేదంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ఒక ఆన్లైన్ క్లాస్లో కానీ జాయిన్ అవ్వండి. దీనివల్ల మనకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సో దట్ మనకు ఒక కొత్త పని కూడా చేయడం అలవాటు అవుతుంది, పాత డిస్ట్రాక్షన్స్ పోతాయి. ఐదోది, నో చెప్పడం నేర్చుకోండి. మీకు తలకు మించిన భారం, మీకు తలకు మించిన పనులు నెత్తి మీద వేసుకున్నారనుకోండి, అది స్ట్రెస్ బాగా ఎక్కువ అయిపోతుంది. ఇది మీరు చేయలేరు అని అనుకున్నప్పుడు కూల్గా నో చెప్పారనుకోండి, ఆ స్ట్రెస్ మీకు తగ్గుతుంది. ఎందుకంటే నో చెప్పడం, మీకు మీరు హద్దులు క్రియేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సిక్స్త్ది, పనిని పంచుకోండి. మీ హస్బెండ్తో కానీ, పిల్లలతో కానీ, ఇంట్లో ఎవరుంటే వాళ్ళతో మీ పనిని కొంచెం షేర్ చేయండి. వాళ్ళు చేయగలిగే పని వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇంటి పని హోమ్ మేకర్ యొక్క బాధ్యత మాత్రమే కాదు, అందరి బాధ్యత. ఏడోది, కృతజ్ఞత. రోజు రాత్రి పడుకునే ముందు మీకు జరిగిన ఒక 3 మంచి విషయాలు గుర్తు చేసుకోండి. దీనివల్ల మన ఆలోచనలు మనకి సానుకూలంగా మారతాయి. ఒక హోమ్ మేకర్ హెల్దీగా ఉంటేనే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. కాబట్టి తను మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఫ్యామిలీ పాత్ర చాలా ఇంపార్టెంట్. కుటుంబ సభ్యులుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 3 ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాను. సో దట్ మీ హోమ్ మేకర్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. నంబర్ 1, అప్రిషియేట్ చేయండి. తను మీకు చేసే చిన్న చిన్న పనులకి మీరు థ్యాంక్ యూ అనే కృతజ్ఞత భావంతో చెప్పడం వల్ల తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెకండ్ది, తనకి ఇంటి పనుల్లో సహాయం చేయండి. లైక్ తను అడగకుండానే మీరు వెళ్ళి ఒక టేబుల్ క్లీన్ చేయడం, ఒక షెల్ఫ్ సర్దడం, ఇలాంటి పనుల్లో హెల్ప్ చేయండి. మూడోది వచ్చేసి తనకు కొంచెం స్పేస్ ఇవ్వండి. తను ఒంటరిగా గడపడానికి లేదా తనకి ఇష్టమైన హాబీ కంటిన్యూ చేయడానికి. లైక్ ఒక గార్డెనింగ్ చేస్తుంది అనుకోండి, ఎప్పుడు మొక్కలతోనే ఉంటావా, ఇలాంటి మాటలు మాట్లాడతాను. సరే ఉండు, నువ్వు కొంతసేపు అయినా హ్యాపీగా ఉంటుంది కదా అని అనుకోవాలి. అండ్ ఇంకోటి హోమ్ మేకర్స్ కి చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న అన్ని టిప్స్ మీరు పాటించిన తర్వాత కూడా మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడకపోతే మీరు ఖచ్చితంగా కౌన్సిలర్ని కానీ లేదా సైకియాట్రిస్ట్ని కానీ సంప్రదించాల్సి ఉంటుంది. మానసిక ఆరోగ్య సమస్య కూడా ఒక ఆరోగ్య సమస్య, అదేమీ లోపం కాదు, దానికి ట్రీట్మెంట్ అవసరం. సో మై డియర్ హోమ్ మేకర్, యు ఆర్ ఎక్సలెంట్. యువర్ హ్యాపీనెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి నీ కోసం నువ్వు బతకడం మొదలుపెట్టు. నీ రెస్పాన్సిబిలిటీస్, నీ ఎఫర్ట్స్ చాలా అప్రిషియేటబుల్. నువ్వు జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైన ప్రతి ఒక్క మహిళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆల్సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారో కామెంట్స్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మహాలక్ష్మి signing off.